ప్లేస్డ్ వాయిదా ప్రతిపాదనలు జె కిషన్ రెడ్డి గారు రాష్ట్ర హైకోర్టు తీర్పు మరియు ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించడం గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు ఇతరులు రాష్ట్రంలో రైతుల సమస్యలు మరియు వారి స్థితిగతులపై చర్చను కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. మీరు ఇచ్చినారు మాట్లాడదు. రామలింగారెడ్డి గారు 0 అవర్. అధ్యక్ష, వాస్తవంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టడానికి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఇసుక సంక్షోభం వేటాడుతుంది సార్. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ శాండ్ దొరకక వాస్తవంగా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ ఆగిపోతున్నాయి. ఎవరైనా కనీసం కుటుంబ పెద్ద మంది చనిపోతే చిన్న సమాధి కట్టుకుందామంటే కూడా ఇసుక దొరకలేదు. ఈరోజు గతంలో ఇసుకనంతా సీమాంధ్ర సర్కార్ పరిపాలనలో మొత్తం దొంగలు దోసుకోపోయినరు. ఇప్పుడు తెలంగాణకి కష్టం వచ్చింది కాబట్టి ప్రభుత్వం మరి దీని మీద నిశ్చితంగా పరిశీలించి తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ కార్యకలాపాలు చేయడానికి ఉచితంగా ఇసుకను సప్లై చేయించాలి. అనవసరంగా ప్రభుత్వం చేపట్టిన చర్యల మూలంగా కొంతమంది అధికారులు కూడా అత్యుత్సాహంతో ఎక్కడ దొరికితే అక్కడ ఇసుక చేస్తున్న ట్రాక్టర్లను లారీలను సీజ్ చేస్తూ మరి తెలంగాణ ప్రజానీకానికి చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. కాబట్టి దీని మీద సంబంధిత మంత్రి గారు సరైన సమాధానం చెప్పి ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలి, లేకుంటే ఆల్టర్నేటివ్ ఏదైనా ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ఆల వెంకటేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. నా కాన్స్టిట్యున్సీలో ఉన్న కోయిల్సార్కి సంబంధించి ఆల్రెడీ పాత ఆయకట్టు 12,000 ఉంటే కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 38,000 ఆయకట్టు అయింది. మొత్తం 50,000 ఎకరాల ఆయకట్టు అయింది. కానీ కోయిల్సార్ కెపాసిటీ మాత్రం పెంచలేదు అధ్యక్ష. అందుకే దాని ఉన్న కెపాసిటీ 2.24 టీఎంసీ నుంచి దాన్ని ఒక 5 టీఎంసీల వరకు కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నీటి కేటాయింపులు ఏదైతే 3.9 టీఎంసీ ఉందో దాన్ని 10 టీఎంసీలను చేయగలిగితేనే మనం 50,000 ఎకరాలకు ఆయకట్టు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కోయిల్సార్ కింద లెఫ్ట్ రైట్ కెనాల్ దాదాపు 55-60 సంవత్సరాలు అయింది అధ్యక్ష. అవి అందుకే ఆ కాల్వ లైనింగ్ కానీ స్ట్రక్చర్ కానీ మోడరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి లెఫ్ట్ రైట్ కెనాల్ మోడరేషన్ చేస్తూ కోయిల్సార్కి సంబంధించిన ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 11 గ్రామాలకు చెరువులకు నింపేదానికి ఆల్రెడీ ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించినారు. కాబట్టి వీటన్నిటిని అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ ద్వారా ఇంతకుముందు ప్రభుత్వంలో కొంత ఏరియా వరకే నీళ్లు పారే విధంగా నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దాని తర్వాత కూడా ఒక 8,000 ఎకరాలకు నీళ్లు పారే అవకాశం ఉంది. రాజోలి తర్వాత అమ్మాపూర్ అని అదేవిధంగా దాసరిపల్లి అనే గ్రామాలకు సంబంధించి. అందుకే నేను గౌరవ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నిటిని కలిపి తొందరగా దాన్ని టెండర్ పిలిచి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని ఒక్కసారి మన మంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా మిషన్ కాకతీయ కింద 1లో కానీ 2లో కానీ అధ్యక్ష చెరువులు తీసుకున్నాం. మనం చెక్ డ్యామ్లు అనేది ఎక్కడ తీసుకోలేదు. కాబట్టి నా కాన్స్టిట్యున్సీలో కందూరు వాగు ఒకటి పెద్ద వాగు ఉంది, అదేవిధంగా సీసీకుంట మండలంలో ఊక చెట్టు వాగు ఉంది. కాబట్టి ఈ స్ట్రీమ్ల మీద తప్పనిసరిగా చెక్ డ్యామ్లను కంపల్సరిగా మిషన్ కాకతీయ 3 కింద తీసుకోవాలని నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సార్, గౌరవ సభ్యులు చెప్పింది ప్రభుత్వ పరిశీలనలో ఉంది అధ్యక్ష. తగు సమాధానం పంపిస్తాం. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు నోట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. ఇది తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ సంబంధించిన అంశం అధ్యక్ష. ప్రభుత్వ స్థాయిలో సేవలు అందించేటటువంటి వారు ఎవరే కానివ్వండి, వెదర్ దే ఆర్ కాంట్రాక్ట్ సర్వీస్ కానివ్వండి, అవుట్సోర్సింగ్ సర్వీస్ కానివ్వండి, అసలు తాత్కాలిక ఉద్యోగ వ్యవస్థ అనేది లేకుండా కాంట్రాక్ట్ రిక్రూట్ అయినటువంటి వారే కానివ్వండి, అవుట్సోర్సింగ్గా సేవలు అందిస్తున్న వారే కానీ అందరినీ కూడా క్రమబద్ధీకరించి వారిని శాశ్వత ప్రాతిపదికన వారి ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం
అంశం మనకు అందరికీ తెలిసిందే అధ్యక్ష. ఈ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్లో దాదాపు 1690 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీసే 2006 ఆ ప్రాంతంలో నియామకం చేయబడి మరి అప్పటి నుండి దశాబ్ద కాలం వారు సేవలు అందిస్తున్నప్పటికీ ఇవాళ ఈ గృహ నిర్మాణ సంబంధించి మరి ప్రభుత్వ ఆలోచన విధానం ఏంటో తెలిసి రావటం లేదు. కానీ ఒకవైపు ఏదైతుందో నిర్మాణ రంగం మరి ఇంకా ఆరంభానికి నోచుకున్నట్లేదు. నిర్మాణ రంగం ఆరంభానికి నోచుకోకపోవటమే కాకుండా ఆ కార్పొరేషన్ పూర్తిగా రద్దు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా 31 మార్చి 2016 నాడు తొలగించినట్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇలా గౌరవ హౌసింగ్ శాఖ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారే కానివ్వండి, సంబంధిత మేనేజింగ్ డైరెక్టర్ గారే కానివ్వండి, ఈ అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు హౌసింగ్ కార్పొరేషన్లో వారి సేవలను ధృవీకరిస్తూ వారి రాష్ట్ర ప్రభుత్వము వివిధ శాఖలలో R&B శాఖ కానీ, పంచాయతీరాజ్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, మెడికల్ అండ్ హెల్త్ కానివ్వండి, వివిధ శాఖలలో వారి సేవలను మరి పొందే విధంగా వారికి అవకాశం కల్పించాలని చెప్పని మరి లేఖలు కూడా రాయడం జరిగింది. దానికి తోడు ఈ మధ్య కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. మనం ఇవాళ 23 జిల్లాలంటే 13 జిల్లాలు కొత్తగా ఏర్పాటు కాబట్టి ఈ కొత్తగా ఏర్పాటు కాబట్టి ఒక జిల్లాలలో మనకు నూతన ఉద్యోగ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. ఇవాళ ఈ హౌసింగ్ కార్పొరేషన్లో గతంలో అవుట్సోర్సింగ్గా సేవలు అందించినటువంటి వారు ఏదైతుందో వారు ఏ విధమైనటువంటి ఒక రిమార్క్ లేకుండా వారు పనిచేసినటువంటి వారు కాబట్టి వారిని ప్రియారిటీగా మీరు ఏ విధంగా ఇవాళ నూతనంగా ఏర్పాటు కాబట్టేటువంటి ఒక జిల్లా కేంద్రాలలో వారి సేవలను పొందటమా, లేక ఇప్పుడే పేర్కొన్నట్టు R&B కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, ఇరిగేషన్ శాఖలో కొద్దిమందిని తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇరిగేషన్ శాఖలో కొద్దిమంది తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. దయచేసి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి దృష్టిలో ఈ అంశం ఉన్నది. మీరు దయచేసి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి గతంలో హౌసింగ్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్గా నియామకం కాబడి సేవలు అందించినటువంటి 1179 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను తిరిగి విధుల్లో చేరే విధంగా వారి సేవలను ప్రభుత్వం పొందడానికి కొరకు తగు చర్యలు చేపట్టాలని నేను మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష. శ్రీనివాస్ గౌడ్ గారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 24,000 మంది పైగా హోంగార్డులు పనిచేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్గా గ్రేహౌండ్స్లో రకరకాల విధులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష. మరి ట్రాఫిక్ కానిస్టేబుల్లకు గ్రేహౌండ్స్లో పనిచేసినటువంటి వాళ్లకు 30% స్పెషల్ అలవెన్స్ మన ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. ఇది భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు అధ్యక్ష. ముంబైలో కూడా మాకు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టిచ్చిన అట్లా ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష. మరి సేమ్ ట్రాఫిక్ కానిస్టేబుల్గా హోంగార్డు కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా కానిస్టేబుల్ మాదిరిగానే విధులు నిర్వహిస్తూ అనేక రకాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా 30% రిస్క్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. మరి అది ఇంతవరకు కూడా ఇవ్వలేదు. తమ ద్వారా తొందరగా ఇప్పించాలని కోరుతున్నాం అధ్యక్ష. రెండవది, వీళ్ళకు ఆరోగ్య భద్రత లేదు అధ్యక్ష. ఎవరికైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోవాలి. మరి హెల్త్ కార్డులు కానీ పోలీసులతో సమానంగా ఆరోగ్య భద్రత కానీ వీళ్ళకి కల్పించాల్సిన అవసరం ఉంది. దాదాపు 24,000 మందిలో 18,000 మంది వరకు కూడా అధ్యక్ష వాళ్ళు డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాలు దొరకక హోంగార్డుగా పనిచేస్తూ ఏజ్ బార్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి మనం చాలా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఆ రిక్రూట్మెంట్లో కూడా వీళ్ళకు కోటా పెంచి వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్గా ఇచ్చే అవకాశం కల్పించాలి. కొన్ని రాష్ట్రాల్లో వీళ్ళకు ఉద్యోగ భద్రత ఇచ్చి పర్మనెంట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి కమిటీ కూడా వేస్తామని చెప్పి హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ కమిటీని తొందరగా వేసి వాళ్ళని పర్మనెంట్ చేసి కనీసం వాళ్ళకు ఉద్యోగ భద్రత, మీకు ఉద్యోగం పోదనే భరోసా ఇచ్చాల్సిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. ఇప్పుడు 31 జిల్లాలు ఏర్పడ్డాయి కనుక చాలామంది హోంగార్డులు మరి ఒక జిల్లా వాళ్ళు ఇంకో జిల్లాలో పనిచేస్తున్నారు అధ్యక్ష. వచ్చేటువంటి 12,000 రూపాయలతో భార్య, పిల్లలు, తల్లిదండ్రులను పోషించుకునే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు అధ్యక్ష. కనుక దయచేసి ఏ జిల్లా వాళ్ళను ఆ జిల్లాలో నియమించేటట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి పర్మనెంట్ చేస్తారు, మిగతా ఉద్యోగ భద్రత గురించి ఏ చర్యలు చేపడతారో అది అయ్యేంత వరకు కనీసం వీళ్ళ జీతాలు 18,000 ఒక 20,000 రూపాయలు పెంచినట్లయితే మరి అవినీతి కూడా ఆస్కారం ఉండదు అధ్యక్ష. బండి మీద పోయి పని చేయాలి, రోజుకు 2-3 లీటర్ల పెట్రోల్ పోసుకోవాలి, బయట తిండి తినాలంటే ఆ 12,000 కూడా ఆ ఒక్కరిని కూడా సరిపోవు అధ్యక్ష. మరి సరిపోయినప్పుడు ఫీజులు గుర్తొస్తాయి,
ఇంటికాడ సమస్యలు గుర్తొస్తాయి. బలవంతంగా తప్పని పరిస్థితులు కూడా తప్పు చేయడానికి కూడా అవకాశం మనమే కల్పించినటువంటి వాళ్ళం అవుతాం కనుక దయచేసి వాళ్ళ జీతభత్యాలు కూడా పెంచి వాళ్ళకు కూడా ఒక భరోసా ఇచ్చి ఉద్యోగం పోదు, మీరు కూడా ఉద్యోగులుగా గుర్తించకపోయినా మీకు ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఇస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మొన్న సెక్రటరీ జరిగిన ధర్నా తర్వాత అధ్యక్ష, ఎవరో కొంతమంది చేసిన తప్పుకు అధికారులు అదే అదనుగా చూసుకొని ఎన్నో సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి పరిస్థితి హోంగార్డులతో ఉంది కనుక ఇదే అదనుగా చూసుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్లకు మీరు మాట్లాడినట్లయితే మీ ఉద్యోగాలను తీసేస్తాం, మీరు గట్టిగా చేసినట్లయితే మీరు తొలగిస్తామనే రీతిలో కొంతమంది అధికారులు కూడా వివరిస్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా అలాంటి అధికారులకు మరి హోమ్ మినిస్టర్ గారి ద్వారా మీకు పనిచేసేటువంటి వాళ్లకు ఏం కలగదనేటువంటి భరోసా కలిగించాల్సిన అవసరం ఉంది. మా ముఖ్యమంత్రి గారు వారికి హోంగార్డులకు జీతాలు పెంచి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా ఆదుకుంటారని చెప్పి వారికి భరోసా కూడా ఇవ్వడం జరిగింది కనుక అది అమలు అవుతున్నాయి. మరి అలాంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కనుక వాళ్ళను నియంత్రించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు 5వ క్వశ్చన్ ఉండే అధ్యక్ష హోంగార్డ్స్ మీద, అది టైం అయిపోయింది, క్వశ్చన్ రాలేదు. కానీ మన ఎమ్మెల్యే గారు గౌడ్ గారు చెప్పినటువంటి విధంగా వారికి న్యాయం చేస్తాం, తప్పకుండా వారికి ఏం అన్యాయం జరగదు. అధ్యక్ష, మన హైదరాబాద్ మహానగరంలో నానక్రామ్గూడ అనేటువంటి ప్రదేశం ఉంది అధ్యక్ష. అక్కడ అత్యంత ప్రాచీన దేవాలయం రంగనాథ స్వామి దేవాలయం ఉంది అధ్యక్ష. దానికి విశేషమైనటువంటి ప్రాశస్త్యం ఉంది, అనేక రకాలుగా దానికి చరిత్ర కూడా ఉంది అధ్యక్ష. దాంతోపాటుగా ఆ దేవాలయానికి సంబంధించి చాలా పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి ఒక అత్యంత విలువైనటువంటి భూమి కూడా ఉంది అధ్యక్ష. గతంలో కూడా ఒక 4 సంవత్సరాల కిందట ఆ భూమి అన్యక్రాంతం అవటానికి కూడా అవకాశం కలిగింది అధ్యక్ష. ఆ సమయంలో కూడా దాన్ని కాపాడటం కొరకు ఒక ఉద్యమం లాగా అక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రజలు కూడా ముందుకొచ్చి చేశారు అధ్యక్ష. మళ్ళీ ఈ మధ్య అదే భూమిని ఒక ప్రైవేటు వ్యక్తి, ఒక ప్రైవేటు బిల్డరు పూర్తిగా కైవసం చేసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి మరి కొంత ముందుకెళ్ళినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఖచ్చితంగా ఆ భూమిని పూర్తి స్థాయిలో కాపాడాలి, ఆక్రమణదారుపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి. నగరంలో ఈ రకంగా ప్రధానమైనటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి భూమి అన్యక్రాంతం అవటానికి మరి అనేక రకాల శక్తులు, వ్యక్తులు, సంస్థలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి అధ్యక్ష. మరి అలాంటి వాటిపైన మనం కఠినంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా భావిస్తూ మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. అట్లానే సరూర్ నగర్లో కూడా దేవతల గుట్ట అధ్యక్ష, సరూర్ నగర్లో దేవతల గుట్ట అనే చెప్పి ఇంకొక చాలా విశేషమైనటువంటి శక్తి కేంద్రం అధ్యక్ష. అది అనేక మంది సిద్ధులు ఇప్పటికి కూడా అక్కడికి వస్తారని, అక్కడ తిరుగుతారని చెప్పని అర్ధరాత్రి పూట జాతరలు కూడా ప్రతి ఏటా కూడా జరుగుతున్నటువంటి సందర్భాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాంటి ఒక ఏరియాలో కూడా అది సీలింగ్ ల్యాండ్లో ప్రభుత్వ భూమిలో వందలాది ఎకరాలు ఆ యొక్క దేవతల గుట్ట కింద ఉన్నటువంటి విషయం కలెక్టర్ గారు కూడా ధృవీకరించారు. ఇతర ఆర్డీఓలు కూడా తెలియజేసినటువంటి ఒక నేపథ్యంలో ఒక సంస్థ, ఒక ప్రైవేటు వ్యాపార సంస్థ అధ్యక్ష, దాన్ని మొత్తం కూడా ప్లాట్లు చేసి విల్లాలు నిర్మాణం చేస్తూ ముందుకెళ్ళిపోతా ఉంది అధ్యక్ష. దీన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని చెప్పని మీ సందర్భంగా కోరుకుంటూ దానికి సంబంధించినటువంటి పూర్తి పత్రాలను కూడా నేను సభ ముందర మీ దగ్గర ఉంచుతాను అధ్యక్ష. ఇంకా ఆలస్యం జరిగితే మొత్తానికి మొత్తం భూమిని కైవసం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దాన్ని కాపాడటం కొరకు చర్యలు తీసుకోవాలని చెప్పని కోరు నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కైసర్ గారు. स्पीकर साहब, मैं आपके ज़रिए हुकूमत को बताना चाहता हूँ, हल्के कारवान गोलकुंडे के करीब में साबिक़ा गवर्नमेंट गल्फ क्लब के लिए ज़मीन कई एकड़ ज़मीन अलॉट की गई थी, जिसके अंदर एक 14 या 20 एकड़ के दरमियान में एक FTL था, तालाब जमाली कुंटे के नाम से। वो साबिक़ा 2 साल पहले वो तालाब को एक गार्डन की शक्ल देकर और उस तालाब में आने के करीब 30 से 35 आबादियों का पानी, नालों का, वो नाले को भी ग्रैब किया गया और कंप्लीटली जो तालाब था जमाली कुंटा
उसको भी ग्रैब कर कर पूरा गार्डनिंग कर दिया है, जिसकी वजह से हाल ही में जो बारिश हुई उस बारिश के दरमियान में करीब 200 से 300 मकानात के अंदर पानी दाखिल हो गया और जो नाला था बलकापुर नाला, वो नाले को भी इंक्रोचमेंट किया गया। और जब हम कंप्लेंट करते हैं जीएचएमसी के अहदेदारों को और ज़िले कलेक्टर को, तो ये बताते हैं हमारे को वहाँ से कोई जवाब नहीं आता। और हम महसूस ये करते हैं उस गल्फ क्लब के अंदर कई बड़े बड़े अहदेदार, कई बड़े बड़े ऑफिसर्स उसके अंदर इन्वॉल्व है, उस कमेटी के मेंबर्स है, जिसकी वजह से वहाँ पर कोई किस्म का एक्शन नहीं लिया जाता। मगर उसके बावजूद वहाँ पे गरीब आवाम, वहाँ बसने वाले कॉलोनी के लोग बहुत काफ़ी परेशानी का सामना करना पड़ रहा। और दूसरा, टोली चौकी फ्लेवर का जो काम है, 1 साल पहले एक ही पॉइंट गल्फ क्लब के बारे में आपको मैं आपके ज़रिए हुकूमत को बताना चाहता हूँ और गल्फ क्लब के उसके ऊपर आपके ज़रिए ऑफिसर्स को, हुकूमत को बताना चाहता हूँ। नोट कर लिया सब। नाउ टी ब्रेक फॉर 15 minutes.